10 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి వ్యాపారం. నా పేరు మల్లేశ్వరరావు. ఈ నూజివీడు రసాలండి బాగా ఫేమస్. ఈ చుట్టుపక్కల బాగా విజయవాడ ఈ చుట్టుపక్కల మొత్తం నూజివీడిని బాగా వెళ్తాయండి. పైకి ఎక్స్పోర్ట్ కూడా బాగుంటుంది. కాయ బాగా టేస్టీగా ఉంటుంది. నెంబర్ 1 గ్రేడింగ్ కాయ అండి. దీంట్లో రెండో రకం ఇస్తారు అంటే సేల్ కూడా బాగానే ఉంటుందండి. రేట్ కూడా తక్కువగా ఉంటుంది నూజివీడు మనకి దగ్గర అవడం వల్ల. ఏంటంటే 350 రూపాయలు ఇది నెంబర్ 1 క్వాలిటీ వస్తుందండి. సరుకు చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం ఏరియాలు కూడా వెళ్తామండి. హైదరాబాదు డైలీ వెళ్తాయి. హైదరాబాదు బెంగళూరు ఇటు మొత్తం అన్ని పార్సల్ పంపిస్తూ ఉంటామండి. భీమవరం. నూజివీడు రసానికి మామూలు కాయకి చిన్న తేడా ఏంటంటారు? నూజివీడు రసం ఇది జ్యూస్ బాగుంటుందండి మామూలుగా కాయ కంట. ఇది దీంతో వల్ల అంటే పీసును విటమిన్స్ అవి బాగా పడతాయండి. బంగిన పిల్లికిను దీనికి బాగా తేడా ఉంటుంది. రసం బాగా క్వాలిటీగా ఉంటుంది. దానివల్ల దీన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. నూజివీడు రసం అనేది బాగా ఫేమస్. ఈ రసాలు ఎన్ని రకాలు ఉన్నాయండి మొత్తం? రసాల్లో ఉంటాయండి ఒక 10 రకాల వరకు ఉంటాయి. చిన్న రసం, పెద్ద రసం, ఈ పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి. చెరుకు రసం అంటారు, ఎలా ఉంటుంది? చెరుకు రసం దానికి దీనికంటే తేడా ఇది తొక్క బస్సుగా ఉంటుంది. దానికి తొక్క మందంగా ఉంటుంది. ఇది పీస్తో ఉంటుందండి. చెరుకు రసం పీస్ ఉండదు, ఓన్లీ జ్యూస్తో ఉంటుంది. ఎక్కువగా ఇదే చిన్న రసమే బాగా సేల్ అవుతుంది. చెరుకు రసం మన తాడేపల్లిగూడెం అటు సైడ్ బాగా వెళ్తాయి. ఇటు మనకి తక్కువ చెరుకు రసం తినేవాళ్ళు. మనకి ఏంటంటే నూజివీడు రసం బాగా ఫేమస్ కనుక ఇవి ఎక్కువ పార్సల్స్ కానీ ఎవరికైనా ఇచ్చేవి కానీ ఎవరికైనా గిఫ్ట్ పరంగా ఇస్తాం కానీ కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తాం కానీ అన్ని చేస్తూ ఉంటారు. కాయ చాలా బాగుంటుంది. చాలా క్వాలిటీగా ఉంటుంది. ఎన్ని రోజులు దొరుకుతాయండి పళ్ళు? మనకి జూన్ వరకు దొరుకుతాయండి. జూన్ వరకు దొరికితే మే నెలలో తక్కువ రేటుగా బాగుంటుంది. కాయ తింటే బాగా స్వీట్నెస్ ఉంటుందండి. స్వీట్నెస్ పీసుదానం ఎక్కువ ఉంటుంది ఈ కాయ. దానివల్ల ఏంటంటే ఎక్కువగా తింటారు ఇష్టపడి. బాగా జ్యూస్ బాగుంటుంది. ఎక్కువగా కార్బోరేట్ తోటి రంగులు తయారు చేస్తారు? లేదండి, కార్బోరేటరీ అన్ని మానేశారండి. ఓన్లీ గవర్నమెంట్ పంటేనండి. గవర్నమెంటే వేస్తుంది. చిన్న ప్యాకెట్ టైప్లో వేస్తుంది అంతే. బాగా చెట్టు మీద ముదిరిన తర్వాతే కాయకు వస్తారండి. అప్పుడే రంగు వస్తాయి. ఇదివరకు అంటే పచ్చిగా ఉంటాయి చూసారండి, అవి కార్బోరేటరీలో అవి వేసేవాళ్ళు. ఇప్పుడు అవి ఏం లేదు, న్యాచురల్గానే పెంట. న్యాచురల్గా కవర్ కడుతున్నారండి కాయకి. ఆ కవర్ మూలంగా ఈ కలరు ఇదంతా వస్తుంది. ఇదివరకు అంటే కార్బోరేటరీలు అన్నీ వేస్తారు. ఇప్పుడు అది లేదండి. గవర్నమెంట్ ద్వారాగే కవర్ ఇస్తారు. కవర్ 2 రూపాయలు. ఆ కవర్ చెట్టుకి కాయ సైజు ఉన్నప్పుడే కడతారండి. దానివల్ల ఈ షేపు క్వాలిటీ అన్నీ బాగా వస్తుంది. దీనివల్ల ఏ కొడతాం కానీ డ్యామేజ్ చేస్తుంది కానీ స్ప్రేలు చేస్తాం కానీ ఇవన్నీ ఉండదు. కాయ న్యాచురల్గా బాగుంటుంది. ఈ కాయలు ఏ ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తుంటారు? నూజివీడు పేరు అందువల్ల నూజివీడు చుట్టుపక్కల నుండి వస్తుందండి బాగా. ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ బాగా ఫేమస్. బాగా తింటారండి. రేట్ ఎక్కువ ఉందని చెప్పి సేల్స్ తక్కువ లేదండి, అసలు రేట్ ఎక్కువ లేదండి. బాగా చౌకగా ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీగా 300 రూపాయలకు వస్తున్నాయండి. ఇంకా మామూలుగా తక్కువ రకంగా అయితే 200, 250 రూపాయలు, 150 రూపాయలు అలా ఉన్నాయండి. దీనివల్ల మామిడికాయ పెద్ద రేటింగ్ ఉందండి దీనికి. అంటే క్వాలిటీని బట్టి మీరు పట్టుకున్న కాయలు ఏ రేట్ ఉంటాయి? ఇవి అయితే 350 రూపాయలు అండి నెంబర్ 1 క్వాలిటీ. ఇదైతే 300 రూపాయలు పడుతుంది అండి సెకండ్ క్వాలిటీ. దాంట్లో రెండో రకం. ఇదైతే మామూలుగా మీడియంగా 150, 200 అలా వెళ్తాయండి. ఇవి అయితే క్వాలిటీని బట్టి ఉంటుందండి. పెద్ద రసాలు ఎలా ఉంటాయండి? పెద్ద రసాలు 500-600 ఉంటాయండి పరగ ప్రస్తుతానికి. అంటే అది మే నెలలో స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు తక్కువగా ఉంటుంది పెద్ద రసం. ఎవరైనా ఆర్డర్ చెప్తే ఆర్డర్ ప్రకారం తీసుకొస్తాం. పెద్ద రసాలకి చిన్న రసాలకి తేడా ఏంటంటారు? పెద్ద రసం లైట్ పులుపు వచ్చి బాగుంటుంది, బారుగా ఉంటుంది. ఇదంటే ఫుల్ స్వీట్నెస్ దాని ఉంటుందండి. ఒక్కొక్కరు ఒకటి ఇష్టపడతారు. వీటి విషయంలో వస్తే చిన్న రసమేనండి నూజివీడు. దాని మించి ఇంకా ఎక్కడ ఉండదు. బాగుంటుంది.